Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel, share this video if you like and press bell icon for more notifications. In this video, we are going to learn simple, compound and complex sentences. Simple, compound and complex sentences. In this session, we are going to learn this topic. Let me explain what is a simple sentence. A simple sentence contains only one main clause. And what is a compound sentence? A compound sentence contains two or more main clauses. What is a complex sentence? A complex sentence contains one main clause and one or more subordinate clauses. We know main clause is also called a principal clause and a subordinate clause is also called an adverbial clause. సింపుల్ సెంటెన్స్ అంటే ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఈ మెయిన్ క్లాజ్ని మనం ప్రిన్సిపల్ క్లాజ్ అని ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా చెప్పుకుంటాం. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఒక కాంపౌండ్ సెంటెన్స్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజెస్ ఉంటాయి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాజ్ మరియు ఒకటి కంటే ఎక్కువ సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయి. సబార్డినేట్ క్లాజెస్నే మనము అడ్వర్బియల్ క్లాజ్ అని అండ్ డిపెండెంట్ క్లాజ్ అని కూడా మనము పిలుచుకోవడం జరుగుతుంది. సింపుల్ సెంటెన్స్ వన్ మెయిన్ క్లాజ్, కాంపౌండ్ సెంటెన్స్ మెయిన్ క్లాజ్ ప్లస్ మెయిన్ క్లాజ్ హ్యావింగ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కాంప్లెక్స్ సెంటెన్స్ వన్ సబార్డినేట్ క్లాజ్ అండ్ వన్ మెయిన్ క్లాజ్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక సింపుల్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. సింపుల్ సెంటెన్స్ వన్ మెయిన్ క్లాజ్, కాంపౌండ్ సెంటెన్స్ మెయిన్ క్లాజ్ ప్లస్ మెయిన్ క్లాజ్ హ్యావింగ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. Complex sentence subordinate clause plus main clause. Transformation: how to change a simple sentence into compound sentence and a complex sentence. ఒక సింపుల్ సెంటెన్స్ని ఒక కాంపౌండ్ సెంటెన్స్లోకి లేదా కాంప్లెక్స్ సెంటెన్స్లోకి ఏ విధంగా చేంజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ వెరీ యూస్ఫుల్ టాపిక్ ఇన్ జనరల్ ఇంగ్లీష్ గ్రామర్. జనరల్ ఇంగ్లీష్ గ్రామర్లో ఈ టాపిక్ చాలా ఉపయోగకరమైనది. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. In spite of poverty, Geeta is honest. In spite of poverty, Geeta is honest. This sentence contains only one main clause. This sentence contains only one main clause. Geeta is honest is a main clause. We know there is a praise. What is the praise? In spite of poverty. Here we understand poverty is a phrase. ఇక్కడ పావర్టీ అనేది ఒక ఫ్రేజ్గా మనం భావిస్తాం. హౌ టు చేంజ్ ఇంటూ ఎ కాంపౌండ్ సెంటెన్స్? ఒక సింపుల్ సెంటెన్స్ని కాంపౌండ్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలి. ఫస్ట్, వాట్ ఈజ్ ఎ సింపుల్ సెంటెన్స్? సింపుల్ సెంటెన్స్ కంటైన్స్ ఓన్లీ వన్ మెయిన్ క్లాజ్. వాట్ ఈజ్ ఎ కాంపౌండ్ సెంటెన్స్? కాంపౌండ్ సెంటెన్స్ నీడ్స్ టూ మెయిన్ క్లాజెస్ విత్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇక్కడ గమనిద్దాం ఒకసారి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? మెయిన్ క్లాజ్ ప్లస్ మెయిన్ క్లాజ్. ఆల్రెడీ దెర్ ఈజ్ ఎ మెయిన్ క్లాజ్ ఇన్ సింపుల్ సెంటెన్స్. బ్రింగ్ దట్ మెయిన్ క్లాజ్. ఇప్పటికే సింపుల్ సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాజ్ ఉంది. ఆ మెయిన్ క్లాజ్ని మనం ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్లో ఉపయోగిస్తాం. ఏంటి ఆ మెయిన్ క్లాజ్? గీతా ఈజ్ ఆనెస్ట్. ఆ మెయిన్ క్లాజ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. వీ నీడ్ అనదర్ మెయిన్ క్లాజ్. మనకి ఇంకొక మెయిన్ క్లాజ్ కావాలి. సో ద ఫ్రేజ్ ఇన్ సింపుల్ సెంటెన్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎ మెయిన్ క్లాజ్. సింపుల్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఫ్రేజ్ని మనము ఇంకొక మెయిన్ క్లాజ్గా తయారు చేయాలి. What is the phrase? In spite of poverty. The important part is poverty. Now, make a subject and make a verb. Who is the subject? Geeta, right? Geeta. What is the verb? Is. Poverty can be converted into poor. Now, we prepare a main class. Geeta is poor. ఇప్పుడు ఆ ఇన్స్పైట్ ఆఫ్ పావర్టీలో పావర్టీ అనేదాన్ని ఫ్రేజ్గా భావించి మనము ఆ మొత్తాన్ని ఒక మెయిన్ క్లాస్గా తయారు చేసుకోవాలి. మెయిన్ క్లాస్గా తయారు చేసుకోవాలి అంటే గీత అనేది సబ్జెక్ట్ కాబట్టి గీత అనే సబ్జెక్ట్ని తయారు చేసి టెన్స్ ఫాము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజ్ అనేటువంటి వర్బ్ ఫామ్ని తీసుకొని వచ్చాం. పావర్టీ అనేటువంటి పదాన్ని పూర్గా తయారు చేసాం. నా అంటే ఒక యాడ్జెక్టివ్ ఫామ్ వచ్చింది పూర్ అనేది. గీతా ఈజ్ పూర్. ఇప్పుడు ఇది ఒక మెయిన్ క్లాజ్ అయింది. ఆల్రెడీ మనకు ఒక మెయిన్ క్లాజ్ ఉంది. గీతా ఈజ్ హానెస్ట్ అనేటువంటి మెయిన్ క్లాజ్ ఉంది.
ఇప్పుడు ఈ రెండు మెయిన్ క్లాజెస్ని ఆ ఇన్స్పైట్ ఆఫ్ అనేటువంటి పదానికి సరిపడేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని తీసుకురావాలి. అర్థం ఏంటి? ఆమె పేదరికాన్ని అనుభవిస్తుంది, అయినప్పటికీ ఆమె నిజాయితీగా ఉంది అనాలి. సో గీతా ఈజ్ పూర్ బట్ షీ ఈజ్ ఆనెస్ట్. ఫస్ట్ క్లాజ్ ఏంటి? ఫస్ట్ మెయిన్ క్లాస్ గీతా ఈజ్ పూర్ పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఆమె పేదరికాన్ని అనుభవిస్తుంది, బట్ కానీ షీ ఈజ్ ఆనెస్ట్, అయినప్పటికీ కానీ ఆమె నిజాయితీ పరురాలు. సో గీతా ఈజ్ పూర్ అనేది ఒక మెయిన్ క్లాస్, షీ ఈజ్ ఆనెస్ట్ అనేది ఒక మెయిన్ క్లాస్. ఇప్పుడు ఈ టూ మెయిన్ క్లాసెస్ని బట్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో జాయిన్ చేశాం కాబట్టి ఇది ఇప్పుడు మనకి కాంపౌండ్ సెంటెన్స్ అయింది. సింపుల్ సెంటెన్స్ని కాంపౌండ్ సెంటెన్స్లోకి చేంజ్ చేసే విధానం. సింపుల్ సెంటెన్స్ అనేది ఒక మెయిన్ క్లాజ్ని కలిగి ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే టూ మెయిన్ క్లాజెస్ కావాలి. ఆల్రెడీ సింపుల్ సెంటెన్స్లో ఉన్న ఒక మెయిన్ క్లాజ్ని ఇక్కడ మెయిన్ క్లాజ్గా ఉపయోగిస్తాం. సింపుల్ సెంటెన్స్లో ఉన్న ఫ్రేజ్ని ఇంకొక మెయిన్ క్లాజ్గా తయారు చేసి టూ మెయిన్ క్లాజెస్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్, ఆ మీనింగ్కి సరిపడేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో జాయిన్ చేసి కాంపౌండ్ సెంటెన్స్గా మనము తయారు చేస్తాం. ఓకే, right. How to change into complex sentence. ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్లోకి ఎలా చేంజ్ చేస్తాము? యూజ్ ద అబౌవ్ టూ క్లాజెస్ టు మేక్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. వాట్ ఆర్ ద అబౌవ్ టూ క్లాజెస్? గీతా ఈజ్ పూర్ బట్ షీ ఈజ్ ఆనెస్ట్. రిమూవ్ బట్ని తొలగించ టూ క్లాజెస్ని ఇక్కడ మనం ఒకసారి నోట్ చేద్దాం. గీతా ఈజ్ పూర్, షీ ఈజ్ ఆనెస్ట్. దీస్ టూ ఆర్ మెయిన్ క్లాజెస్. ఈ రెండు కూడా మెయిన్ క్లాజెస్. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్, వన్ మెయిన్ క్లాస్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ ఎ సబార్డినేట్ క్లాస్. ఒక కాంపౌండ్ సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలి అంటే కాంపౌండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి టూ మెయిన్ క్లాజెస్లో ఒక మెయిన్ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్గా మారిస్తే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. గీతా ఈజ్ పూర్, she is honest. Geeta is poor is a main class, she is honest is a main class. Now we can change the first main class into a subordinate class. Just add though before it. ఏం లేదు, దో అనే పదాన్ని తీసుకొచ్చి గీతా ఈజ్ పూర్ అనే మెయిన్ క్లాస్ ముందర ఏర్పాటు చేయండి. ఆటోమేటికల్లీ ఇట్ బికమ్స్ ఎ సబార్డినేట్ క్లాస్. దో గీతా ఈజ్ పూర్, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? గీతా ఈజ్ పూర్, గీత పేదరికాన్ని అనుభవిస్తుంది, పూర్తి అర్థాన్ని ఇస్తుంది మెయిన్ క్లాస్. వెన్ వీ యాడ్ దో బిఫోర్ ఇట్, మరి దో అనే పదాన్ని తీసుకొచ్చి గీతా ఈజ్ పూర్ ముందర ఉంచితే ఎలా ఉందో చూడండి. దో గీతా ఈజ్ పూర్, గీత పేదరికాన్ని అనుభవిస్తున్నప్పటికీ, అంటే ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు, ఇది సబార్డినేట్ క్లాస్ అయింది. సో ఈ విధంగా దో గీతా ఈజ్ పూర్, షీ ఈజ్ హానెస్ట్. గీత పేదరికాన్ని అనుభవిస్తున్నప్పటికీ ఆమె నిజాయితీగా ఉంది. సో ఇన్ దిస్ వే ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ కెన్ బి మేడ్. ఈ విధంగా ఒక కాంపౌండ్ సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్గా మనము తయారు చేయొచ్చు. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అబ్జర్వ్ ఇట్. గీతా ఈజ్ పూర్ ఒక మెయిన్ క్లాస్, but she is honest. She is honest is a main class. These two main classes are joined with coordinating conjunction, but as per its meaning. అర్థాన్ని అనుసరించి ఆ రెండు మెయిన్ క్లాసెస్ మధ్యన బట్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంచాం. ఇది కాంపౌండ్ సెంటెన్స్. వాట్ ఈస్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్? దో గీతా ఈజ్ పూర్, షీ ఈజ్ ఆనెస్ట్. ఆ గీతా ఈజ్ పూర్ అనేటువంటి మెయిన్ క్లాస్ ముందర దో యాడ్ చేసాం, ఆటోమేటికలీ ఇట్ బికమ్స్ ఏ సబార్డినేట్ క్లాస్. అదే డిఫరెన్స్ ఇక్కడ. ఫస్ట్ సెంటెన్స్లో బట్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని జాయిన్ చేసి రెండు మెయిన్ క్లాసెస్కి కాంపౌండ్ సెంటెన్స్ చేసాం. బిలో సెంటెన్స్లో గీతా ఈజ్ పూర్ అనే మెయిన్ క్లాస్ ముందర దో యూజ్ చేసి దాన్ని సబార్డినేట్ క్లాస్ చేసి యాజ్ ఇట్ ఈస్గా ఆ షీ ఈజ్ ఆనెస్ట్ అనేటువంటి మెయిన్ క్లాస్ని నోట్ చేసాం. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది. Look at the second sentence. Owing to illness, Kirtan was absent. There is only one main class. Kirtan was absent. So it is a simple sentence. What is the phrase? Illness is the phrase. Come, change it into
కాంపౌండ్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలి అంటే ఆ ఇల్నెస్ అనేటువంటి ఫ్రేజ్ని ఒక మెయిన్ క్లాస్గా చేయాలి. సబ్జెక్ట్ ఏంటి? కీర్తన్, నోట్ చేసాం. టెన్స్ ఏంటి? వాజ్, నోట్ చేసాం. ఇల్నెస్ బికమ్స్ ఇల్, కీర్తన్ వాజ్ ఇల్. ఇప్పుడు అదొక మెయిన్ క్లాస్ అయిపోయింది చూడండి. కీర్తన్ వాజ్ ఇల్, కీర్తన్ జబ్బు పడి ఉన్నాడు కాబట్టి అని రావాలి కాబట్టి సో తీసుకొని వచ్చాం. కీర్తన్ వాజ్ ఇల్, సో హీ వాజ్ ఆబ్సెంట్. కీర్తన్ ప్లేస్లో హీ నోట్ చేస్తాం, యాజ్ టీజ్గా నోట్ చేస్తాం. కీర్తన్ వాజ్ ఇల్, సో హీ వాజ్ ఆబ్సెంట్. ఇది కాంపౌండ్ సెంటెన్స్ అయింది. 2 మెయిన్ క్లాసెస్ని సో అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో జాయిన్ చేసాం. హౌ టు మేక్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్? మనకు తెలుసు. ఆ మెయిన్ క్లాజ్ని యాజ్ టీజ్గా రాయండి. ఫస్ట్ మెయిన్ క్లాజ్ని కీర్తన్ వాజ్ ఇల్, కీర్తన్ జబ్బు పడి ఉన్నాడు. ఇప్పుడు దీన్ని సబార్డినేట్ క్లాస్ చేయాలి అంటే పూర్తి అర్థం రాకూడదు. జస్ట్ యాజ్ని మీనింగ్ని అనుసరించి యాజ్ని యాజ్ అనే పదాన్ని ముందర యాడ్ చేయండి. ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్. యాజ్ కీర్తన్ వాజ్ ఇల్, కీర్తన్ జబ్బుపడి ఉండటం వలన పూర్తి అర్థాన్ని ఇవ్వాల కాబట్టి ఇది సబార్డినేట్ క్లాస్ అయింది. ఆ రిమైనింగ్ మెయిన్ క్లాస్ని రాయండి. హీ వాజ్ యాబ్సెంట్, యాజ్ కీర్తన్ వాజ్ ఇల్, హీ వాజ్ యాబ్సెంట్. దిస్ ఈస్ ద వే ఆఫ్ మేకింగ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఈ విధంగా కాంప్లెక్స్ సెంటెన్స్లో మనం చేంజ్ చేయాలి. సింపుల్ సెంటెన్స్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్లో ఉన్న మెయిన్ క్లాజ్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసి ఒక ఫ్రేజ్ని మెయిన్ క్లాజ్గా చేసి కాంపౌండ్ సెంటెన్స్ చేస్తాం. ఒకవేళ సింపుల్ సెంటెన్స్నే మనకి కాంప్లెక్స్ సెంటెన్స్గా చేయమంటే సింపుల్ సెంటెన్స్లో ఆల్రెడీ ఉన్న మెయిన్ క్లాజ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి ఫ్రేజ్ని సబార్డినేట్ క్లాస్గా చేస్తాం. ఈ విధంగా సింపుల్ సెంటెన్స్ నుంచి కాంపౌండ్ సెంటెన్స్ అడిగినా, కాంపౌండ్ సెంటెన్స్ నుంచి కాంప్లెక్స్ సెంటెన్స్ అడిగినా ఈ విధంగా మనము తయారు చేయాలి. ఇన్ సెషన్ 2 I am providing table of phrases and conjunctions useful in this topic. ఏ ఫ్రేజ్ వచ్చినప్పుడు ఏ కంజంక్షన్ రావాలి అనేది నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్.